అందుకు తగిన సిద్ధపాటు హృదయాలు మనం కలిగి ఉండులాగున దేవుడు తన బిడ్డలను తన సిలువ చాటు మరుగుపరుచుకొని శ్రేష్టమైన విషయాలు నాతో మనందరితో మాట్లాడులాగున మన హృదయాలు విషయాలు పరుచుకుందాం, ఖాళీ చేసుకుందాం. మన హృదయాలలో ఉన్న ప్రతిదీ పక్కన పెట్టి దేవుని వాక్యానికి చోటిద్దాం. వాక్యమే జీవం గలది, వాక్యమే శక్తి గలది, వాక్యమే రెండంచుల ఖడ్గము. ఈ దినాన దేవుడు వాక్యము మన ముందు ఉంచబోతున్నారు కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం అనే దేవుడు మన ముందు బయలుపరచబడుతున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా నిరాశగా ఉండి ఆ యొక్క దేవుని వెలుగొట్టుకోకుండా వాక్యాన్ని మన హృదయం చోటిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువ, 3వ దిన ఉదయకాలపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. వాతావరణాన్ని మీరు స్వాధీనం ఉంచుకున్నారు. అందరూ మళ్ళీ ప్రత్యేకంగా మా తండ్రి మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమైతే ప్రభువా ఎన్నిక లేని వారము, అజ్ఞానులము, కానీ మీరు సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానవంతులు ప్రభువా. సమస్త ప్రకృతి మీ నోటి మాటకు లోబడవలసిందే. అలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఇది నాన్న ప్రభువా, ఇంతవరకు పాటలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. అలాగే నీ కుమారుడు నిలబడి వర్తమానం అందిస్తున్నప్పుడు శ్రేష్టమైనవి మా హృదయానికి, నా హృదయానికి కావలసిన, నా మనసుకు కావలసిన మాటలు మీరు అందించి నా తప్పిదములను, నా పొరపాట్లు మీరు బయటికి తీసుకొచ్చి చూపించమని ప్రార్థిస్తున్నాను. దాన్ని అంగీకరించి దాన్ని సరి చేసుకునే మనసు ఈ స్థలంలో ఉన్న వ్యక్తులకును నాకును మీరు దయచేయమని, నీ సిలువు ఆయన నీ కుమారుడు మీ సిలువు చాటు మరుగుపరిచి మీరే అందరితో మాట్లాడమని, అందరికీ నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మీరు దయచేయండి ప్రభువా. అందరికీ నాయన నిద్రమత్తు కలిగిన ఆత్మను దూరపరచు, పరజ్ఞానాన్ని దూరపరచు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఇక్కడ మేము నింపబడినట్లుగా ఈ ప్రాంగణము చుట్టూ మీ దూతల కాపుదల, నీ ఆత్మ శక్తిని మేము చూడగలిగినట్లుగా మీరు సహాయం దయచేయమని నా తండ్రి, వాక్యం అందిస్తున్న నీ బిడ్డలను పూర్తిగా మీరు మరుగుపరిచి మీ మాటలు మాకు అందించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యం చూసుకుందాం. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ విలువైనటువంటి వాక్యం అనే ఆహారాన్ని మీరు మాకు అందించండి. మీ వాక్యము వినబడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసును మాకు దయచేయండి. నిద్రమొత్తు పరధ్యానము నాయన మా మధ్య అక్కడ సంచారం చేయనియదు. మీ యొక్క ఆత్మ ఈ స్థలంలో సంచారం చేసినట్లయితే అది మాకు మేలు ప్రభువా. నాయన ఒట్టిగా వచ్చి ఒట్టిగానే తిరిగి వెళ్ళిపోయే వారికి మమ్మల్ని ఉండనియద్దు. మీ విలువైనటువంటి ఆత్మను సంపాదించుకుని జయోత్సాహంతో తిరిగి వెళ్ళే మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ మీ సన్నిధి ఈ స్థలంలో మీరు కుమ్మరించమని. నా వలన ఏమీ లేదు ప్రభు, నేను ఒట్టి వాడను. మీరు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మాటలు నాకు అందించినట్లయితే అవి వినేవారికి నాకు కూడా మేలుగా మారుతాయి. మీ ఆత్మ మీ సన్నిధిని మాకు మీరు తోడుగా ఉంచమని మన ప్రియుడును రక్షకుడునైనా నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని జాగ్రత్తగా వెళ్దామండి. ఈ 3 రోజుల ఉద్యోగ కోటాల్లో రోజుకి పగలు 2 గంటలు, రాత్రి 2 గంటలు మనకి ఆరాధన జరుగుతుంది. అంటే 4 గంటలు, 3 4 12 గంటలు.
ఈ 3 రోజు ఉద్యోగ కోటాల్లో మనం దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని కానీ పాటలు కానీ వినేది ఎన్ని గంటలంటే ఎన్ని గంటలండి? 12 గంటలు మాత్రమే. మరలా 12 గంటల కొరకు మనం ఎదురు చూడాలంటే 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి మన హృదయము దేవుని వాక్యం వైపే ఉంచుదాం. ఈ 1 రోజు గడిచిపోతే మేము ఎక్కడి వారం అక్కడికి వెళ్ళిపోతాం. మీరు ఇక్కడే ఉండిపోతారు. దయచేసి జాగ్రత్తగా వినండి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే 1వ అధ్యాయము 28వ వచనంలో ఏముంటుందంటే, మరియు వారు తమ మనస్సులలో లేక హృదయాలలో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. మన హృదయాలలో దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వారి ఇష్టానికి వారిని వదిలిపెట్టేస్తారు దేవుడు. దేవుని వాక్యం మనకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుని బట్టలు మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, పరలోకపు వాతావరణం మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మన హృదయాన్ని దేవుని వైపు నిలపాలండి. నిలపకపోతే దేవుడు చూసి 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 వీళ్ళు విననొల్లని ప్రజలు అని మనల్ని విడిచిపెట్టేస్తారు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. మనలో ఎలాంటి హృదయం ఉన్నదో ఆ హృదయానికి తగ్గట్టుగా దేవుడు విడిచిపెట్టేస్తారు. దేవుడు విడిచిపెడితే అది చాలా భయంకరము. దేవుని వాక్యంలో దేవుడు సమీపంగా ఉన్నప్పటికీ దేవుని వాక్యానికి ఏమాత్రము లోబడిన వారు ఉన్నారు. ఇందులో దేవుని వాక్యంలో దేవుని వాక్యానికి లోబడి కొంత దూరం విశ్వాసంలో ప్రయాణం చేసి చివరిలో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. కొంతమంది విశ్వాసపు ప్రయాణంలో పరుగు ప్రారంభించి కొంత దూరం వెళ్ళి కొన్ని తప్పులు చేసి ఆ తప్పును గ్రహించుకుని మరలా దేవుని పాదాలు పట్టుకుని ఆ యొక్క తప్పును సరిచేసుకుని విశ్వాసంలో జయించిన వారు కూడా ఉన్నారు. మరి మనం ఎలాంటి స్థాయిలో ఉన్నాం? తెలిసిన తప్పే మరలా చేస్తూ, మాట్లాడనుకోవడం మాటలే మరలా మాట్లాడుతూ దేవుని పదే విసిగించేవారిగా, దేవుని అవమానానికి గురి చేసేవారిగా మనం ఉన్నట్లయితే తమ మనసులలో వీరు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని నింపుకోలేరు. ఎంత వాక్యం విన్నప్పటికీ ఏమాత్రం వీరిలో చలనం లేదు అని దేవుడు విని చూసి మనల్ని విడిచిపెడితే మన గతి అదో గతి అయిపోతుంది. మనం ఒక సామెతగా మారిపోతాం. వీరు ఉద్యోగ కోటాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, భోజనాలు పెడుతున్నారు. చూడండి వీరి బ్రతుకులు ఎలా ఉన్నావో, చూడండి వీరి పిల్లలు ఎలాగుంటున్నారో, వీరి నోటి మాట ఎలా ఉంటుందో చూడండి అని అనేకులకు మనం ఒక సామెతగా మారిపోతాం. దాన్ని బట్టి మనం దేవునికి అవమానాన్ని తెచ్చేవారిగా ఉంటాం. అనేకులు నన్ను దూషించడానికి మీరు కాదా కారణం? ఎవరండి కారణం? దేవుని ఎరగని వారి వలన దేవునికి అవమానం వస్తుందా? దేవుని ఎరిగినటువంటి మనల్ని బట్టే, మన యొక్క క్రమశిక్షణ రాహిత్యాన్ని బట్టే దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి నిద్రమత్తు పరధ్యానాన్ని కొంతసేపు పక్కన పెట్టి జీవం కలిగినటువంటి దేవుని జీవజలాల యొద్దకు మనం వద్దాం. మొదటిగా మూడు విషయాలు చెప్తాను. దేవుడు సమీపంగా ఉన్నప్పటికీ, దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము పట్టించుకొని వారిని ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యక అయినందున ఏమి చేయవలనన్నను చదవండి. దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై
తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నానుకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడుగా అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించుతున్నానని అతనితో అనెను. సరే, ఇక్కడ ఒక రాజకుమారుడైనటువంటి అమ్నోనును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజు దేవునికి లోబడినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి వ్యక్తి. ఈయన దినమునకు 7 మార్లు ప్రార్థిస్తాడు. అలాంటి ఒక రాజు అయినటువంటి రాజుగారి యొక్క కుమారుడి యొక్క హృదయము బహు భయంకరంగా ఉన్నది. అతని యొక్క హృదయము ఎలా ఉందంటే ఘోర దుష్టత్వం కలిగి ఉన్నది. అయ్యో నా తండ్రి ఎలాంటి శత్రువునైనా ఓడించే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కదా. నా తండ్రికి దేవుడు ఎంతో సమీపముగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు నా తండ్రి ద్వారా చేయిస్తూ ఉన్నారు కదా. నేనేంటి ఇలాంటి నీచమైన ఆలోచన నాకు వస్తూ ఉన్నది అని ఒక్కసారి కూడా గ్రహించుకోలేదు. అమ్నోను ఒక తప్పైన ఆలోచన వచ్చింది. ఏం చేయాలండి? తప్పైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు, హృదయంలోనికి పాపము వచ్చినప్పుడు దాన్ని అక్కడే వండిస్తే ఏమవుతుంది? ఒక తప్పైన ఆలోచన, ఒక దురాలోచన. యాకోబు చెప్తాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఒక దుష్ట ఆలోచన నీకు వస్తే దాన్ని ప్రభు పాదాలు పట్టుకుని దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే అది గర్భాన్న పెరిగి 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 మరణాన్ని కంటుంది. మరణమే. రేపు తీద్దాం, ఎల్లుండి తీద్దాం అని కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు. అజాగ్రత్తగా నువ్వు నిప్పుల మీద అడుగు వేస్తే పాదము కాలిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్నోను దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఇతనికి తెలియదు. ప్రార్థన చేయుడు. దేవుడి మీద విశ్వాసం లేదు. ఒక విశ్వాసం కలిగినటువంటి ఒక తండ్రి యొక్క కుమారుడు, ఒక రాజకుమారుడు యొక్క హృదయము ఘోర దుష్టత్వంలో ఉంది. ఎందుకని అతని హృదయం దుష్టత్వంలో ఉన్నది? తన హృదయములో దేవునికి చోటు ఉన్నదా? ఆయనకి ఉందండి. అమ్నోనుకి దేవునికి ప్రార్థన చేసినట్టు కానీ, దేవునికి లోబడినట్టు కానీ, తన తండ్రికి విధేయుడైనట్టు కానీ ఎక్కడన్నా ఉందా? లేదు. ఇతనికి మరొక సహోదరుడు ఉన్నాడు. ఇతనిలో ఒక దుష్టత్వం ఉంది. మరొక సహోదరుడు వచ్చాడు. సహోదరుడు, ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు అని అడిగితే అతను హృదయంలో ఉన్నదంతా చెప్పాడు. అదే నేను చూసుకుంటాలే అన్నాడు ఈయన. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఒక వ్యక్తి స్నేహం అవుతాడు. దుష్టత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మరొక దుష్టుడు అతనికి స్నేహితుడు అవుతాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారు. కానీ ఎంతకాలం వాక్యం విన్నప్పటికీ మనం వాక్యంతో స్నేహం చేయలేం. ఎందుకనంటే మన హృదయం కొంత దుష్టత్వంతో నింపబడి ఉంది. దేవుని వాక్యం కంటే ముందే దుష్టత్వంతో మనం స్నేహం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవునితో స్నేహం చేయలేం, దేవుని వాక్యంతో చేయలేం. ఇతని హృదయంలో దేవుని వాక్యము లేకపోవటాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు లేకపోవటాన్ని బట్టి ఇతని హృదయం దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. చేయరాని కార్యాలు చేశాడు. బైబిల్ అంతటి చరిత్రలో నీచుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇతనే. ఒక ఎంతో విలువైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక కుమారుడు నీచాతి నీచమైనటువంటి కార్యాన్ని చేశాడు. దుర్మార్గుడిగా బైబిల్ చరిత్రలో మిగిలిపోయాడు. రోమపత్రికలో పౌలు చెప్పినట్లుగా
తమ హృదయములలో దేవునికి చోటు ఎన్నొల్లక పోయిరి గనుక చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు ఇతను విడిచిపెట్టేశాడు. చూడండి, మన హృదయం ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది. మనకొచ్చే ఆలోచన దేవుని గణపరిచేదిగా ఉన్నదా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉన్నదా? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మనం కొనసాగుతూ ఉన్నామా? చెప్పేవాళ్ళు చెప్పుకుంటా పోతారులే, వినకుండా పోరా అన్నట్టుగా ఉంటున్నామా? మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మరొక కుమారుని గురించి చూద్దాం. ఆయన పక్కనే ఉంటాడు, అమ్నోను. అమ్నోను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే, ఆ రాజ్యమంతటిలో కూడా అతనంత సౌందర్యవంతుడు మరొక వ్యక్తి లేడు. అరికాలు నుండి నడినెత్తి వరకు ఏ లోపము లేదు ఆయనలో. అంత సౌందర్యవంతుడు, అంతటి గుణవంతుడు. నువ్వు ఎంత అందంగా ఉన్నా, ఎంత సుందరంగా ఉన్నా, ఏ లోపము నీలో లేకపోయినా, దేవుడు నీలో లేకపోతే నువ్వు భ్రష్టుడివే. భ్రష్ట మనసే నిన్ను పట్టుకుంటుంది. ఏ లోపము లేనటువంటి వ్యక్తి ఇతను కూడా పెద్ద ఘనకార్యం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేశాడంటే 15వ అధ్యాయము 30వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే దావీదు 15:30 అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకుని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలుపుగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుము అని ప్రార్థించెను. అహితోపేలు అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు కూడా చేరాడు. ఈ అబ్షాలోము దావీదు కుమారుడే. దావీదు కుమారుడైనప్పటికీ తన తండ్రి మీద ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. ఏంటంటే ఆ కుట్ర తన తండ్రిని హతమార్చాలి, తన తండ్రిని చంపేయాలి. అరికాలు నుండి నడినెత్తి వరకు ఏ లోపము లేనటువంటి ఒక వ్యక్తి తన తండ్రిని చంపేయాలి అని ఒక దురాలోచన చేస్తా ఉన్నాడు. చూడండి అతని మనసు చూడండి. అంతకు ముందే తన అన్న అయినటువంటి అమ్నోనుని తన సేవకులతో చంపించాడు. చంపించి పారిపోయాడు తన తాతగారింటికి. మరలా 2 లేక 3 సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తన తండ్రినే చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? ఈ రాజ్యాన్ని నా స్వాధీనం చేసుకోవాలి, నేనే రాజునవ్వాలి, నా తండ్రి నాకు అడ్డైపోయాడు, తను చంపాలి అని తన తండ్రికి ఎదురు వెళతా ఉన్నాడు. దావీదేమో ఏడ్చుకుంటూ కొండెక్కుతున్నాడు. దావీదు బలహీనుడా? బలము లేదా దావీదులో? గొలియాతును ఎదిరించలేదా? గొలియాతును చూసి అనేకులు గడగడగడ వణికిపోతున్నారు. చిన్న వయసులో ఉన్నప్పుడే గొలియాతును ఓడించాడు, పెద్ద పులిని ఓడించాడు, ఎలుగుబంటిని ఓడించాడు. అలాంటి ఒక బలవంతుడు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి తన కొడుకుకు భయపడి కొండ ఎక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు, తలకప్పుకున్నాడు, పాదరక్షలు లేవు, కాలికి చెప్పులు కూడా లేవు, ఏడ్చుకుంటా కొండెక్కుతున్నాడు దిక్కులేని వాడిగా. శక్తి సామర్థ్యాలు లేదండి. తను నా కుమారుడు, అతన్ని ఎలాగ కాపాడుకోవాలో దావీదుకి అర్థం కావట్లా. అతన్ని చంపలేడు, అతన్ని సరి చేయలేడు. అతని హృదయం ఘోర దుష్టత్వంలో వెళ్ళిపోయింది. అతని హృదయం కూడా అరికాలు నుండి నడినెత్తి వరకు ఏ లోపము లేనటువంటి వ్యక్తి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు యువతలకు వచ్చేసరికి ఏమైపోయాడు? దుష్టుడుగా మారిపోయాడు. ఏ క్షణంలోనైనా, ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దుష్టుడు మనం పట్టుకుంటాడు. దుష్టుడు మనం పట్టుకోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మన హృదయంలో ఆడు పట్టుకోకముందే ఉండాలంటే మనము దేవుని సంబంధి అయి ఉండాలి. దుష్టుడికి మన మీద అధికారం లేకుండా ఉండాలంటే మనం క్రీస్తు సంబంధులం అయి ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి.
దేవుని ప్రేమ మనలో ఉండాలి. అప్పుడు చేయరాని కార్యాలు చేయటానికి మన హృదయము ఒప్పుకోదు. దేవుని యందు భయము కలిగి ఉంటాం మనం. అయ్యో ఈ పని నేను చేయకూడదే, ఈ మాట నేను మాట్లాడకూడదే, ఇలాంటి స్థలంలో నేను నిలవకూడదే, ఈ వ్యక్తులు నేను కలవకూడదే అని మన హృదయము దోషారోపణ చేస్తూ ఉంటుంది. మన హృదయమే మనకి దోషారోపణ చేస్తూ ఉంటుంది. మన హృదయంలో ఏముంది? దేవుని ఆత్మ ఉంటే మన హృదయం మనతో మాట్లాడుతుంది. ఈ స్థలంలో నువ్వు వెళ్ళొద్దు. దానియేలు గారు ఒకనొక స్థలంలో నడుచుకుంటా ప్రార్థనకు వెళ్తుంటే, దానియేలు ఈసారి నువ్వు రూట్ మార్చవయ్యా అని చెప్పారు దేవుడు. ఎందుకంటే ఆయన హృదయంలో దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మ మాట్లాడుతుంది, నువ్వు ఈసారి రూట్ మార్చు. అలాగా మనం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉండిపోతా ఉన్నాం. ఎందుకని? దారి తెలుసు కానీ నడవు. ఎలా ఉంటే దేవుడికి అనుకూలంగా ఉంటామో తెలుసు కానీ అనుకూలంగా మనం జీవించాం. మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో మనం ఉంటే మనం ఎప్పటికీ దేవుని సంధించగలం? ఈ ఇద్దరి కుమారులు కూడా రోమపత్రికలో చెప్పబడినట్లుగా కరెక్ట్గా సరిపోతారు. మీరు తమ మనసులలో దేవునికి చోటి నొల్లలేదు, నొల్లకపోయి ఇవ్వలేదు అసలు అవకాశం. దేవునికి అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యం దగ్గరికి రానివ్వలేదు. ఇష్టానుసారమైన బ్రతుకులు, వారు చెప్పేదే సత్యం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. దావీదు ఏడ్చుకుంటా కొండెక్కుతున్నాడు. ఈయనకి కూడా మరొక వ్యక్తి తోడయ్యాడు. అక్కడేమో అమ్ములోనికేమో యెహోనాదాబు వచ్చి సహాయం చేశాడు. ఎందుకు సహాయం? నాశనం అవటానికి. ఇక్కడ కూడా అబ్షాలోముకి అహితోపేలు వచ్చి సహాయం చేశాడు. అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు కూడా చేరాడు. దావీదు మరింత భయపడిపోతున్నాడు. అహితోపేలు వచ్చి కలిశాడుగా. అహితోపేలు మహా డేంజరు, మహా మేధావి. ఆయన ఎంత మేధావి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఇటు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు, ఈ లైన్లో యుద్ధానికి వెళ్ళండి అని చెప్తాడు. ఆయన కూడా మంత్రే అహితోపేలు. ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళొద్దు అని చెప్తాడు. ఇటు వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారు. దేవుని యొద్ద విచారణ చేసి ఒక ఆజ్ఞను పొందితే ఎంత పర్ఫెక్ట్గా ఆ ఆజ్ఞ జరుగుద్దో, అలాగే ఇతను చెప్పే ఆలోచన, ఇతను లోకంలో ఉన్నప్పటికీ కూడా ఇతను చెప్పే ఆలోచన కూడా అంత ఖచ్చితంగా జరుగుద్ది. అంత మేధావి ఈ అహితోపేలు. ఈ అహితోపేలు ప్రార్థన లేనటువంటి అబ్షాలోముతో చేరాడు. అయ్యో, అహితోపేలు చెప్పినటువంటి అనేక ఆలోచనలు కొనసాగిని. ఇప్పుడు నా కుమారుడితో కలిసి నా మీద యుద్ధానికి వస్తున్నాడే ఈ అహితోపేలు, నేను ఓడిపోతానా ప్రభువా, నాకు సహాయం చేయండి అని ఏడ్చుకుంటా కొండెక్కుతున్నాడు దావీదు. దేవుడు భక్తిహీనుల కోరికలను తీరుస్తాడండి? తీరుస్తాడా? భక్తిహీనుడు ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, ఎంత డబ్బు కలిగిన వాడు అయినప్పటికీ కూడా భక్తిహీనుడు ఎప్పుడు జయించడు. భక్తిపరుడు ముందు ఎప్పుడు ఓడిపోతాడు. దావీదు నిస్సహాయకుడుగా, ఏమీ లేనివాడిగా ఏడ్చుకుంటా కొండ ఎక్కుతున్నప్పటికీ కూడా దావీదుకు అద్భుత జయాన్ని ఇచ్చారు దేవుడు. ఆ కుట్ర చేసిన అతను కూడా ఉరివేసుకుని చనిపోయాడు. యుద్ధానికి వచ్చినటువంటి తన కుమారుడు కూడా చనిపోయాడు. చూడండి, 2 పేజీలు ఇవ్వలేదు. ఇప్పటి ఒకసారి ఒక్క పేజీ చాలు. 14వ అధ్యాయము 20, అది కాదు, 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవి పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. చాలు. చూడండి, విర్రవీగి తన తండ్రిని హతమార్చాలని వచ్చాడు. చివరికి ఏమైపోయాడు? జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న గోతిలో విసిరేశారు. రోడ్డు మీద ఏదైనా కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? తాడు కట్టి ఈడుస్తాం, అంటే దగ్గరికి వెళ్ళి తీసుకురాం, అది వాసన వస్తుందని పడాలి. అలాగే అబ్షాలోము యొక్క కళేబరాన్ని ఎత్తి గోతులు విసిరేశారు. అంతే. చూసారా? ఒక భక్తిపరుడైనటువంటి తండ్రికి భక్తిహీనుడైనటువంటి కుమారుడు ఎదురొచ్చాడు. దేవుడు దానియేలు గారు యొక్క రోజుల్లో
ఒక వ్యక్తి ఒక కుటుంబానికి అప్పిచ్చారు. అప్పిస్తే ఆయన వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడు. అప్పిచ్చిన అతను, నా అప్పు తీరుస్తావా లేకపోతే ఇంట్లో కూర్చోనా అంటున్నాడు. ఆ ఇంటి యజమాని ఏమో ఇంట్లోకి రాలేకపోతున్నాడు. ఇంట్లోనేమో ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అందరూ ఉన్నారు. అయినా సరే ఆయన కూడా వచ్చి ఇంట్లోనే కూర్చుంటున్నాడు. ఈయనేమో అప్పు తీర్చలేకపోతున్నాడు. అప్పు ఇచ్చిన అతను ఇంట్లో కూర్చుంటున్నాడు. వచ్చి ఈయన ఏం చేయాలో తెలియక ఏడ్చుకుంటా ఉన్నప్పుడు దానియేలయ్య గారు చూసి, ఏంటయ్యా ఇలా దుఃఖంగా ఉన్నావు, నువ్వు 2 వారాలు పెట్టి దేవుని సన్నిధికి రావట్లేదు ఏంటి అని అడిగితే, దానియేలయ్య గారు ఒక మాట, దానియేలయ్య గారిని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటుంటే ఒక సహోదరుడు కొద్దిగా సహాయం చేయమని అడిగాను. ఆయన ఒక 50,000 ఇచ్చాడు నాకు. ఉదాహరణకి 50,000 ఇచ్చాడు, నేను సమయానికి తీర్చలేదు. అతను వచ్చి నా ఇంట్లో నా మనసు మీద కూర్చుంటున్నాడు, అయ్యా నేనేం చేయలేకపోతున్నాను అన్నప్పుడు దానియేలయ్య గారు ఉపవాసం నుండి ప్రార్థించారు. ప్రభా అతను మార్చు, అతడు నీ చిత్తంలో ఉంటే మార్చు, లేకపోతే అన్నారు. అలాగే ఈ యొక్క దావీదు యొక్క కుమారుణ్ణి ఎలా కాపాడుకోవాలో దావీదుకి అర్థం కావట్లేదు. అతను చంపొద్దు అని చెప్తున్నాడు, కానీ అతను పట్టుకోండి, అతను నా కుమారుడయ్యా, నేను అల్లారు ముద్దుగా అతను పెంచుకున్నాను, అతను చంపొద్దు, కనికరించండి, పట్టుకుని తీసుకురండి అని చెప్పాడు దావీదు. కానీ దేవుని దృష్టిలో అబ్షాలోముకి సమయం లేదు. ఆ యుద్ధంలో అబ్షాలోము ఓడిపోయాడు. అతను నమ్మినటువంటి గాడిద అతను మోసం చేసి వెళ్ళిపోయింది. అతను ఎంతో అందంగా పెంచుకున్నటువంటి అతని జుట్టు మస్తకి వృక్షం యొక్క కొమ్మలకు చిక్కుపడిపోయింది. నువ్వు ఏదైతే ఘనము అనుకుంటావో అదే నిన్ను మరణానికి అప్పగిచ్చేస్తుంది. ఏదైతే నా బలము, నన్ను మోస్తుంది, నాకు సహాయంగా ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు, వీరే నా బలం అని మనం అనుకుంటామో వాళ్ళు సమయానికి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనం ఒక్కరి ఒంటరిగా మిగిలిపోతాం. అబ్షాలోము అటు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. కొమ్మలేమో మస్తకి వృక్షానికి కొమ్మలకు చిక్కుకుపోయినాయి, కింద గాడిదేమో వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు? పైనుంచి కిందకి వేలాడుతున్నాడు. పారిపోవటానికి కూడా అవకాశం లేదు. దేవుడు చక్కగా శత్రువు చేతికి అప్పగించాడు. మనము కూడా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో సమయాన్ని పొడిగించినప్పుడు మనం దేవునికి లోపడకపోతే ఆకాశానికి భూమికి మధ్య మనం వేలాడాలి. శత్రువు చేతికి సులువుగా దొరికిపోయాడు. యోవాబు వెళ్ళి 3 బాణాలు వేసి కొట్టి చంపేస్తాడు. తీసుకొచ్చి కోతులకు విసిరేస్తాడు. విసిరేసి పెద్ద రాళ్ల కృప్ప దానికి పేర్చేశారు. రాళ్ల క్రింద ఉన్నాడు ఆయన. ఏమైపోయింది? అందం, బలం ఏమైపోయింది? చూడండి, దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చారు, మంచి భవిష్యత్తుని ఇచ్చారు, మంచి జ్ఞానాన్ని ఇస్తా ఉన్నారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు. మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నదా, వ్యాధి బాధలు ఉన్నవా, మీరు ఏ విషయాల్లో కొదువుగా ఉన్నారు, నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు. కానీ అక్రమంగా సంపాదించకూడదు, న్యాయబద్ధంగా మనం వెళ్ళాలి. దేవుడు చూస్తున్నారు మనందరినీ. దేవుడు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని మనందరినీ చూస్తూ ఉన్నారు. ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. ఉందా? తల్లిని మోసం చేసి ఏదైనా తీసుకెళ్ళొచ్చు, తండ్రిని మోసం చేసి తీసుకెళ్ళొచ్చు, పరమ తండ్రిని మోసం చేయగలమా? అది అసాధ్యమండి. కాబట్టి వీరు ఇద్దరు కూడా తమ మనసుల్లో ఎప్పుడు, ఏ క్షణంలోనూ, ఏ గంటలోనూ, ఏ సెకండ్లోనూ దేవునికి అవకాశం ఇవ్వలేదు, దేవుని హృదయంలోనూ తీసుకోలేదు. అలాగే 1 సమూయేలు గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూద్దాం. పదిహేనవ అధ్యాయము 17వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగినంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లైమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. అలాగే కింద 22 వచనం మధ్య భాగం నుండి చదువుతున్నాను. బలులు అర్పించుట కంటే
ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను మాటతో సమానము. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారండి. ఆయనతో సమయాలు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీల గోత్రములలో నువ్వు అల్పుడవు, నువ్వు ఎన్నిక లేనివాడివి. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను చూసి నిన్ను ప్రేమించి ఇశ్రాయేలీల గోత్రానికి నిన్ను శిరస్సుగా నియమించారు, నిన్ను రాజుగా చేశారు దేవుడు. కానీ నువ్వేం చేసావు? ఆయన ఆజ్ఞకు లోబడ్డావా? ఆయన మాటకు లోబడ్డావా? లోబడకుండా దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు. ఆయన ఆజ్ఞను అతిక్రమించావు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనటయు శ్రేష్టము కాదా? నువ్వు బలి అర్పించాలని తెచ్చానంటున్నావు. నేనేమో అక్కడ నిర్మూలన చేసి రావయ్యా అని నేను చెప్పాను. అది నీ కొరకే తెచ్చానని నువ్వు చెప్తున్నావు. చూడండి ఎంత అజ్ఞానము. ఇశ్రాయేలీల గోత్రానికి నేను శిరస్సుగా చేశాను. కానీ దేవుడు సౌలునకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చారండి, నూతన మనస్సును ఇచ్చారు. కానీ సౌలు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నూతన మనస్సు మీద తన హృదయాన్ని నిలుపుకోలేకపోయాడు. దావీదు యొక్క జయాన్ని చూసి అసూయపడ్డాడు. ఇతడు ఉంటే నా రాజ్యానికి హాని జరుగుతుంది, తర్వాత కాలంలో నా రాజ్యాన్ని లాక్కుంటాడు అని దావీదు మీద విషసూపు చూడటం ప్రారంభించాడు. సమూయేలుతో ఉన్నటువంటి ధన్యకరమైన సహవాసాన్ని సౌలు త్రెంచివేశాడు. దేవుని బిడ్డలతో మనకున్నటువంటి సంబంధాన్ని అనేకులు త్రెంచివేసుకుంటారు. విలువైన ఆత్మీయ సంగతులు దేవుని బిడ్డలు మనకు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళతో ఎల్లప్పుడూ మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని అనేకులకు ఆలోచన తెలియదు. తెలిసిన కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క స్నేహాన్ని తెంచుకుంటారు. ఇక్కడ సౌలు నేను రాజుని, ఈయన కూలికి లేనివాడు, తిండికి లేనివాడు సమూయేలు అని అతనితో ఉన్నటువంటి ధన్యకర సంబంధాన్ని త్రెంచివేశాడు. అయ్యో నేను అల్పుడుగా ఉన్నప్పుడు నా మీద తైలం పోసి నన్ను అభిషేకించి నన్ను రాజుగా చేసింది ఇతనే కదా, ఇతను దేవునితో ఉన్నాడు కదా అని అనుకోలేదు. ధన్యకరమైన సంబంధాన్ని తెంచివేసుకున్నాడు సౌలు. దావీదు జయాన్ని చూసి అసూయపడ్డాడు. స్త్రీలు పాట పాడుతున్నారు, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను హతమార్చారు అని పాట పాడుతుంటే సౌలుకి చాలా కష్టమైపోయింది ఆ పాట. ఆయన ఎవరయ్యా, నిన్నగా మొన్న వచ్చాడు బొడ్డ ఆయన 10,000 మందిని చంపాడా, నేనే 1000 మందిని చంపానా? అసూయ వచ్చింది. నిన్నగా మొన్న వచ్చాడు దావీదు, ఏదో ఒక వ్యక్తిని చంపాడని ఆయన 10,000 మందిని చంపారని పాట పాడుతున్నారు వీళ్ళంతా అని హృదయంలో నొచ్చుకుని ఎప్పటికైనా వీడు నాకు ఎదురైపోతాడు, వీడిని చంపాలి అనుకున్నాడు, దావీదుని చంపేయాలనుకున్నాడు. దానికి ఒక ప్లాన్ వేశాడు. ఏంటంటే తన పనివారిని పిలిచి, సేవకులను పిలిచి, మీరు దావీదు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు ఒక మాట చెప్పండి, సౌలు తన కుమార్తెను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడయ్యా, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులలో 100 మంది యోధులను, శక్తిమంతులను చంపి నువ్వు తిరిగి వస్తే తన కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అతని మనసులో అలాంటి ఆలోచన ఉంది, నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఒక కార్యాన్ని చేయాలి, ఫిలిష్తీయుల దేశానికి నువ్వు వెళ్ళాలి, 100 మంది యోధులను, సైనికులను, బలవంతులను చంపి నువ్వు వస్తే, తిరిగి వస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడట అని చెప్పారు. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం మరొకటి ఉంది. ఏంటంటే నా చేతులతో చంపడం దేనికి, ఫిలిష్తీయుల దేశానికి ఆయన పంపిస్తే వాళ్ళే చంపేస్తారు ఈయన్ని అనుకున్నాడు. గొలియాతుని చంపాడు కదా, వచ్చాడు మన దేశానికి వచ్చాడు వీడు, మన అన్ననైన గొలియాతుని చంపాడు, వేసేద్దాం అనుకుంటారని చెప్పి పంపించాడు అక్కడికి. కానీ దావీదుతో దేవుడు ఉండటాన్ని బట్టి 100 మందిని అనుకున్న సమయం కంటే లోపల చంపి తిరిగి వచ్చాడు దావీదు. అనుకున్న మాట ప్రకారం అతి కష్టం మీద పెళ్లి చేశాడు. శత్రువు ఎక్కడో ఉండేవాడు, ఇప్పుడు ఇంటికే తెచ్చుకున్నాడు. ఇంట్లో ఉంటాడు కదా, ఏదో సమయంలో చంపుదావులే అనుకున్నాడు. ఒకసారి వీటి విసురుతాడు,
అప్పుడు కూడా దేవుడు దావీదుని తప్పించారు. దావీదు పారిపోయాడు, గృహంలోకి పారిపోయాడు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు సౌలుకు జడిసి. ఎందుకంటే వయసులో దావీదు చిన్నవాడే, సౌలు పెద్దవాడు. ఈయనకి 20 సంవత్సరాలు ఉంటే ఆయనకి 40 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన బలవంతుడే, ఈయన బలవంతుడే. ఈయన దేవుని ద్వారా బలవంతుడు, ఆయన కండ బలం ఉంది. సౌలు చాలా బలవంతుడు తెలుసా. అందరికంటే అందరూ కూడా ఆయన భుజాల హైటే వస్తారు, అక్కడికంటే హైట్ ఉంటాడు ఆయన. బలవంతుడే సౌలు కూడా. ఈయనేం పారిపోతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి పారిపోతున్నాడు. ఈయనేం కండ బలంతో, రాజ్య బలంతో వెళ్ళి చంపాలని తిరుగుతున్నాడు. కొండల్లో గుహల్లో తిరుగుతున్నాడు సౌలు, దావీదుని పట్టుకోవాలని. దావీదు ఇంకా పారిపోతున్నాడు. సౌలుకు దావీదు దొరకలేదు, కానీ దావీదుకే సౌలు అనేక మారులు దొరికాడు. కానీ దావీదు సౌలును చంపలేదు. దేవుడు అభిషేకించిన వ్యక్తి ఇతను, దేవుడు కోరుకున్న వ్యక్తి ఇతను. ఇశ్రాయేలీలకు దేవుడు మొదటిగా ఇతన్ని రాజుగా చేశారు. ఇతను నేను ముట్టను, దేవుడే చూసుకుంటారు ఆయన సంగతి అని 2 లేక 3 సార్లు దొరుకుతాడు సౌలు. అయినప్పటికీ కూడా దావీదు ఆయన ఏం చేయడు. ఇతని హృదయము, దేవుడు సౌలుకు ఒక నూతన హృదయాన్ని ఇస్తే ఆ నూతన హృదయం మీద తన మనసు నిలుపుకోకుండా అనవసరమైన విషయాలకు తిరిగి చివరికి ఎలాంటి స్థితికి వచ్చాడంటే ఒక్కసారి చూడండి. ఇరవై 28వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతన్ని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశం నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీముల ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను సెలవీయలేదు. అప్పుడు సౌలు, నా కొరకు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని ద్వారా విచారణ చేసి ఏం జరుగుద్దో నేను తెలుసుకుంటాను అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సౌలుకి దేవుడు మంచి నూతన హృదయాన్ని ఇచ్చినప్పుడు సౌలు ఏం చేశారంటే చెల్లంగి వారిని, కర్ణపిశాచం గలవారిని, ఇక రకరకాలైనటువంటి చీకటి కార్యాలు చేసేవారు అందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు, దేశం నుండి బయటికి పంపించేశాడు. ఎందుకనంటే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుడు మాకు సమీపముగా ఉన్నారు, మీతో మాకు పని లేదు, మీ క్రియలు ఇక్కడ ఎంత మాత్రము జరగకూడదని వాళ్ళని పంపించేశాడు. పంపించేసిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ నూతన హృదయాన్ని నిలుపుకోలేక, ఆ నూతన హృదయం దేవుడు ఎవరైతే ఇచ్చారో ఆ నూతన హృదయం ఆ యొక్క మనసు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సౌలులోకి మరొక దురాత్మ వచ్చి ప్రవేశించింది. దేవుడు నీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తే ఆ నూతన హృదయం మీద నీ మనసు నిలపకపోతే దేవుడు ఆ యొక్క పరిశుద్ధ మనసును తీసివేసి దేవుని దగ్గర నుండి వచ్చి మరొక దురాత్మ వచ్చి కలుసుకుంటుంది. అలాగే సౌలు కూడా మరొక దురాత్మ వచ్చి కలుసుకుంది. దేవుని ఆత్మ అతనిలో ఉన్నప్పుడు అందరినీ వెళ్ళగొట్టాడు, చీకటి క్రియలు చేసే వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. ఎప్పుడైతే దురాత్మ వచ్చి కలుసుకుందో దేవుడు అతనితో మాట్లాడట్లేదు, దేవుడు అతని పక్షంగా లేడు, ప్రవక్తలతో అతనికి ఏ సంగతి చెప్పట్లేదు, ఊరిముల ద్వారానైనా స్వప్నముల ద్వారానైనా ఏ విధంగా కూడా అతనికి సహాయం రావట్లేదు. ఏం చేశాడు, చివరికి ఎవరినైతే వెళ్ళగొట్టాడో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. మనం మారు మనసు పొందినప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, అయ్యా మీరు నాతో ఉండొద్దు, మీరు నాతో ఉంటే నేను ఓడిపోతాను, ఎందుకంటే మీరు ప్రార్థన చేయరు, మీరు దేవుని నమ్మరు, మీరు దేవుని దగ్గరికి రారు, కాబట్టి మీరు మా దగ్గరికి రావద్దు, మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు దేవుడు సమీపంగా ఉన్నారు అని మనం మాట్లాడతాం. కానీ ఎప్పుడైతే భక్తిలో తగ్గిపోతామో, ఎప్పుడైతే భక్తిలో బలహీనం అయిపోతామో, అప్పుడు ఏం చేస్తామంటే దేవుని బిడ్డలు మనకు దెయ్యాల్లాగా కనబడతాయి. దేవుని బిడ్డలు మనకి ఎలా కనిపిస్తారంటే ఒక పగవారిగా కనిపిస్తారు అనుకోండి. కానీ మీరు మాకు వద్దు అంటారే, వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు. ఈ యొక్క సౌలు, మీరు మా దేశంలో ఉండకూడదు,
మీరు బయటికి వెళ్ళిపోండి అని పంపించేశాడు. మరలా ఎప్పుడైతే దేవుని ఆత్మీయత నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు వాళ్ళని మరలా తెచ్చుకుంటున్నాడు. ఎందుకనంటే ఇక ఈయనకి దిక్కు లేదు, దేవుడు మాట్లాడట్లేదు. కాబట్టి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గర ఏముంది? కర్ణ పిచాచి, ఒక పిచాచి మాట్లాడుతుంది ఆవిడతో. ఆవిడ దగ్గరికి వెళ్ళి మారువేషం వేసుకుని వెళ్ళి ఆవిడతో చెప్తాడమ్మా, నేను ఒక యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో నేను విజయాన్ని సాధిస్తానా అని అడుగుతాడు. అయ్యా మరి నేనైతే చెప్పలేను, నా దగ్గర ఒకటి ఉంది, దాన్ని పిలుస్తాను, ఆమె చెప్పుద్ది అని. అమ్మ పిలువంటే ఆమెను పిలిస్తే ఎవరిని పిలవమంటారంటే సమూయేలు ఆత్మను పిలవమంటారు. సరే అని చెప్పి సమూయేలు ఆత్మ వచ్చింది. మరి అది సమూయేలు కదా తెలియదు, కానీ అలా రాయబడి ఉంటుంది అక్కడ. అయ్యా నువ్వు ఎందుకు నన్ను తొందర చేసావు అని అంటాడు సమూయేలు. అయ్యా మీరు ఒకప్పుడు నన్ను అభిషేకించారు, నేను రాజు అవుతానన్నారు, అలాగే రాజునయ్యాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి నేను దేవుని దూరంగా జీవిస్తున్నాను, నా చేత కావట్లేదు. మరి వాళ్ళు చూస్తేనే ఇస్రాయేలులంత సైన్యం వచ్చేసింది, నాకేం భయం వేస్తుంది, మరి నేను యుద్ధంలో విజయాన్ని సాధిస్తానా అని అంటాడు. ఏమయ్యా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కదా, దేవుడు నీతో మాట్లాడట్లేదు కదా, దేవుని వాక్కు నీకు వినపడట్లేదు కదా, దేవుడే నిన్ను విడిచిపెడితే నేనేం చేస్తానయ్యా సహాయం? ప్రియ స్నేహితులారా, దేవుడే మిమ్మల్ని విడిచిపెడితే లేకపోతే నన్ను విడిచిపెడితే దేవుని బిడ్డలు కూడా ఏం చేయలేరు. దేవుడు విడిచిపెట్టక ముందే, దేవుడు మనల్ని నోట నుండి ఉమ్మి వేయక ముందే మనం మన హృదయాన్ని దేవుని వాక్యం వైపు నిలపాలి. నువ్వు చేయరాని కార్యాలు చేసావు, నేను అప్పుడే చెప్పానుగా నీకు, నువ్వు చాలా తప్పు చేసావయ్యా. యాజకుడు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు, దేవుడు చెప్పిన పని ఒకటి చెబితే నువ్వు మరొకటి చేస్తున్నావు. నీ రాజ్యం నిలవదయ్యా, దేవునికి అనుకూలంగా ఉన్న మరొక వ్యక్తికి దేవుడు ఇచ్చేశారని నేను అప్పుడే చెప్పానుగా. నువ్వు పువ్వుని పశ్చాత్తాపడ్డావా? ఏమీ లేదు. కానీ ఆపద సమయంలో వచ్చి అడుగుతున్నావు, దేవుడే నిన్ను విడిచిపెడితే నేనేం చేయగలను సాయం అంటాడు. ఇక నేను సాయం చేయలేను, నువ్వు ఓడిపోతావు, నీ కుమారులు ఓడిపోతారు, నీ కుమారులు నువ్వు కూడా అందరూ కూడా చనిపోయి రేపు ఇదే సమయానికి నాతో పాటు భూమిలో పాతి పెట్టబడతారు అని సమూయేలు చెప్తారు. చూడండి, దాని నుండి బెయేర్షెబా వరకు కూడా తన శత్రువులను ఒంటి చేతి మీద ఓడించినటువంటి సౌలు చివరికి వచ్చేసరికి ఒక స్త్రీ యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ఆమె ప్రార్థన పరురాలా, కొన్ని సహాయాన్ని కోరుకోవడానికి? చీకటి కార్యాలు చేసేటటువంటి ఒక వ్యక్తి. మన ప్రారంభంలో మనం గొప్పగా ఉండొచ్చు, చివరికి వచ్చేసరికి దానికి అంతకంటే గొప్పగా ఉండాలి మన జీవితం. అందుకని పౌలు చెప్తాడు, ప్రారంభం కాదు అంతము ముగింపు ముఖ్యమైనది. ఈ యొక్క పరుగు పందెంలో అంతములో విశ్వాసముతో నిలబడాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంతం వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సౌలు తన హృదయాన్ని చివరి వరకు కాపాడుకోలేదండి, మధ్యలోనే విడిచిపెట్టేశాడు. మొదట ఉన్నటువంటి కుమారులు ఏ పక్షాన దేవుని వెంబడించలేదు. కానీ ఈ రెండో వ్యక్తి, ఈ సౌలు ప్రారంభంలో బాగున్నాడు, చివరిలో తేలిపోయాడు. మరొక వ్యక్తి, చివరి వ్యక్తి దావీదు. దావీదు చిన్న వయసు నుండి కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడు ఆయనకి సమీపంగా ఉన్నారు. కానీ ఒక తప్పు చేశాడండి దావీదు కూడా. చేయరాని కార్యం ఒకటి చేశాడు, ఒక కుటుంబానికి నష్టాన్ని తెచ్చాడు. ఎప్పుడైతే తన పాపము వెల్లడి పరచబడిందో, నాతాను ప్రవక్త వచ్చి అది చేసిన కార్యం నువ్వే అని గద్దించారో, అప్పుడు దావీదు వెంటనే మోకరించాడండి, దుఃఖపడ్డాడు. నా పాపమును కప్పుకొనగా ఒప్పుకున్నాను, ప్రార్థన చేశాడు, క్రయధనం చెల్లించాడు. మరలా దేవుని యొక్క ఆ ఆశీర్వాదానికి వారసుడిగా మారిపోయాడు. తప్పులు పొరపాట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి, ఎవరిలోనైనా తప్పు ఉంటుంది, కానీ తప్పు ఒప్పుకోవాలి. మీ ప్రార్థన నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ యొక్క పాపములే, మీ యొక్క అవిధేయతలే మీకును నాకును అడ్డుగోడగా ఉన్నాయి. విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా ఉన్నవా? గ్రహింపనేరక ఉన్నట్టు నేను మందముగా ఉన్నానా? సహాయం చేయకపోవడానికి నా చేతులు ఏమైనా కొరసగా ఉన్నవా? మీ పాపములే మీకును నాకును అడ్డు గోడగా వచ్చినాయి. కాబట్టి నేను సహాయం చేయలేను మీకు. నేను మీకు సహాయం చేయాలంటే నీ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకోవాలి, నీ అవిధేయతని ఇప్పుడే ఒప్పుకోవాలి.
చూడండి ఎలాంటి కార్యాలు. తమ మనసులలో దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఎలాంటి కార్యమైనా చేసేస్తాడు. ఇక ఆలోచించరు. అయ్యో మనం ప్రార్థనకి వెళ్తున్నామే, ఈ కార్యం మనం చేయొచ్చా, ఈ పని మనం చేయొచ్చా, ఈ మాట మనం మాట్లాడొచ్చా, ఏమీ గ్రహింపడదు. ఎందుకనంటే దేవుడు మనకు సమీపంగా లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెడితే చేయరాని కార్యాల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు మనం మోకరించి ప్రార్థన చేద్దామండి. మనం 3వ దినంలో మధ్యవారపు ఆరాధన కూడా మనకు అయిపోయింది. మరి ఇంతకాలం ఇన్ని రోజులైంది, ఏం సంపాదించాం? కనీసం ఈ మధ్యాహ్న సమయమైనా మనం హృదయం అంతా విప్పి, ప్రభువా నేను మీ నిబంధనల నుండి తొలగిపోయాను, ప్రభువా మీ యొక్క నాయన వాక్యం యొద్ద నుండి నేను తొలగిపోయి చాలా పక్కదారిలోకి వెళ్ళిపోయాను, ప్రభువా మరలా నన్ను మీరు నడిపిస్తారా, మీరు చేయబట్టుకుని నన్ను నడిపించండి అని మనం ప్రార్థన చేద్దామండి. చూడండి, అబ్షాలోము యొక్క కళ్ళెబరం ఎత్తి గోతులు పడేశారు. అమ్ములోని జీవితం అంతమైపోయింది. సౌలు చివరికి గోడకు వేలాడాడు, మేకుకి వేలాడగట్టారు ఆయన్ని. కానీ దావీదు తన పాపాన్ని ఒప్పుకుని మరలా వంశావళిలో మంచి స్థానంలోనికి వచ్చాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన వంశావళిలో నువ్వు చేరగలవా? మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసురాలుగా నువ్వు కాగలవా? ఆయనకి ఇష్టరాలుగా నువ్వు మారగలవా? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయగలవా? ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. దేవుడు మనకు సమీపంగా ఉన్నారు. నిద్రమత్తుతో ఉంటే ఆ శాశ్వత నిద్రలోనికి నువ్వు వెళ్ళిపోగలవు. జాగ్రత్త. దేవుని వాక్యము అగ్ని వలె నీ ముందున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని శక్తి, దేవుని ప్రభావం నిన్ను విడిచిపెడితే మన జీవితం ఇంకా ఎవరు బాగు చేయలేరండి. దేవుడే నిన్ను విడిచిపెడితే నేనేం సహాయం చేయగలను అని సమయంలో ఆత్మ మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో కొనసాగుదాం. మనకు ప్రార్థన చేసుకోవడానికి ఈ ఒక్క గంటే సమయం అండి. రాత్రి ఆరాధనలో మనం ఎక్కువ ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఇది చివరి గడియ, చివరి గంట. ప్రార్థన చేద్దాం. తర్వాత ఎవరు ఊరికి వారు ప్రయాణమై వెళ్ళిపోతాం. మీరు ఒక్కరే ఒంటరికి ఈ ఊర్లో మిగిలిపోతారండి. మీ కొరకు మరలా ప్రార్థన చేయాలంటే మరలా సంవత్సరం పడుతుంది. మనందరం కలిసి ప్రార్థన చేయాలంటే సంవత్సరం పడుతుంది. మరలా ఈ ఉద్యోగ కూటాల్లో మనం కలుసుకోవాలంటే మరలా సంవత్సరం పడుతుంది. మనలో ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి నేడే అనుకూలమైన సమయము, రేపు నీది కాదు. ప్రార్థన చేద్దామండి. దయచేసి ఎవరు కూడా నిద్రపోవద్దు. దేవుడు నీ హృదయం యొద్దకు వస్తున్నారు, నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, కుమారి నీ హృదయాన్ని సరి చేసుకుంటావా? కుమారి నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటావా? నేను ఇప్పుడే మరలా నూతన హృదయాన్ని నీకు ఇస్తానమ్మా. నీ జీవితాన్ని నేను మార్చేస్తానమ్మా. నేను నీకు సహాయం చేస్తాను. నీ ప్రతి అవిధేయతను నేను ఒప్పుకోను. నేను ఎక్కువగా నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. తూర్పుకి పడమర ఎంత దూరమో